లేదు. సో భర్త ఒక పని, భార్య ఒక పని చేస్తే, లేదు అనుకుంటే ఇంటిని చూసుకోవాలి, ఆయన భర్త బయటకు వెళ్ళి కష్టపడి రావాలి. లేదు భర్తకు సరిగ్గా పని లేదు అనుకుంటే భార్య వెళ్ళి కష్టపడాలి, సో భర్త చూసుకోవాలి. సో ఇట్లాగే కలిసి చేసే పని ఎక్కడ కూడా లేదు, ఒక కిరాణా షాప్ తప్ప. సార్ నో, ఒకవేళ కిరాణా షాప్ గట్టి పెట్టుకున్నాం అనుకో, ఇద్దరం కలిసి చూసుకుంటాం కిరాణా షాప్. దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఏమైనా ఉందా? సో ఏది లేదు. సో కాబట్టి వెస్టీజ్ ఆపర్చునిటీ కరెక్ట్గా భార్య భర్తలు ఇద్దరు అర్థం చేసుకున్నారనుకోండి, చాలా పెద్ద స్థాయిలో బిజినెస్ వెళ్తుంది, చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది. సో కాబట్టి మనం ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి రావడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భార్య వినకున్నా భర్త వినకున్నా ఇలాంటి మీటింగ్స్ నుంచే వాళ్ళు మళ్ళీ ఏమన్నా సో ఇక్కడ ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని మీకు సపోర్ట్ చేయడానికి, వాళ్ళు పని చేయడానికి కూడా సో దొరుకుతుంది అనమాట. సో ఎంతమంది వచ్చారు ఈరోజు? కపుల్స్ వచ్చారు. ఎస్, ఇక్కడ మీ హస్బెండ్స్ ఉన్నారు కదా, కపుల్స్. ఎస్, సూపర్ అండి. సో మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. సో రాడు సార్ అంటే చాలా ఈజీ పని. రాడు, ఆయన చెప్తే వినడు, సో ఆయన చేయడు. ఇది ఈజీ ప్రాసెసే, కానీ తీసుకురావాలి. మీకు ఒక చీర కావాలనుకోండి, సో ఆయన కొనియా అంటాడు. సో మీరు ఎట్లా ట్రై చేస్తారు? కొనిచ్చేదాకా ఆయన ఎప్పుడు ఎట్లా పడతారు? సో అట్లాగే సో ఇక్కడ మన లైఫ్ అది ఒక చీర, ఒక 1 year మనము యూజ్ చేసే చీరకే మనం పట్టుబట్టి కావాలి అంటే కావాలి. ఉప్పు ముడేస్తాం కదా, మూతి ముడేస్తామంట. అంటే నేను మాట్లాడా, పిలిచిన పలక, టైంకి ఏం తెచ్చిపెట్టా, సో ఎన్నో ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి ఆ ఒక చీర గురించే మనం అంత పట్టుబట్టినప్పుడు ఒక లైఫ్ను మార్చుకునే అవకాశం మీకు అర్థమైంది. మరి తనకు అర్థం చేయించాలి అంటే సో మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టాలి. మీ గురించి టైం కేటాయించడం, మీ గురించి మీ మేడం టైం కేటాయించదా? కేటాయించాలి. ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఇప్పుడు నేను కష్టపడేదంతా ఎవరి గురించి? ఫ్యామిలీ గురించే కదా. ఫ్యామిలీ గురించి నేను ఈ పని చేద్దాం అనుకున్నప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేయాలి? సో మీరు ఎట్లా అడుగుతారో అడగండి, కానీ టైం తీసుకోండి. ఒక్కరోజు ఇలాంటి ఒక మీటింగ్ నాడు ఒక్కరోజు బిజీ ఉండొచ్చు, కానీ ఆ బిజీ లైఫ్లో ఉండిపోయి ఏం సాధిస్తున్నాం? ఒక్కసారి గతం వెనక్కి తిరిగి చూడండి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, మిడిల్ క్లాస్ అని ఎవరిని అంటారు? మనల్ని అంటారా? ఎవరిని అంటారు మిడిల్ క్లాస్ అంటారు? ఎలాంటి వ్యక్తిని మిడిల్ క్లాస్ అంటారు? రిచ్ క్లాస్ అని ఎవరు అంటారు? డబ్బులు ఉన్న వాళ్ళని రిచ్ క్లాస్, కోట్లలో రూపాయలు ఉన్నాయి రిచ్ క్లాస్. మరి మిడిల్ క్లాస్ అని ఎవరిని అంటారు? విలాసవంతమైన లైఫ్ లేని వాళ్ళని మిడిల్ క్లాస్ అంటే. విలాసవంతమైన లైఫ్ లేదంటే ఏ మాత్రం ఉండొచ్చు అంటే వచ్చిన జీతంతో కూడు గూడు గుడ్డ అనే దానికి వాళ్ళని మిడిల్ క్లాస్ అంటారు. వాళ్ళని అట్లానరు, వాళ్ళని పూర్ అంటారు. వాళ్ళు పూరు. మిడిల్ క్లాస్ అంటే ఏంటి అంటే నేను విన్నది చెప్తున్నా, ఓ మినిమం 20,000 రూపాయలు నువ్వు సేవింగ్ చేయగలిగితే మిడిల్ క్లాస్. 20,000 రూపాయలు అంటే సంపాదించేది 20,000 రూపాయలు ఉంటాయి సార్. 20,000 సేవింగ్ చేస్తామంటే వాళ్ళు మిడిల్ క్లాస్ కూడా కాదు. మనమే అనుకుంటాం నేను మిడిల్ క్లాస్లో ఉన్నా, మనం మిడిల్ క్లాస్లో లేము, ఇంకా పూర్లో ఉన్నాం అనమాట. అంటే సేవ్ చేయట్లేదు. ఒక 10,000 రూపాయలు కూడా మనం సేవ్ చేయట్లేదు. అంటే మన ఖర్చులు అన్నీ కూడా ఖర్చు అయిపోయిన తర్వాత నెలకు ఒక 10,000 రూపాయలు కూడా సేవ్ చేయలేకపోతున్నానంటే సో మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్న పని లైఫ్ టైం చేస్తామన్న అదైతే లేదు కదా, గ్యారంటీ లేదు కదా. లైఫ్ టైం చేస్తామని గ్యారంటీ ఉందా? లేదు. మరి లేని దగ్గర మరి ఈరోజు వస్తున్న సంపాదనతోనే డిపెండ్ అయినాము. మరి సంపాదన ఆగిపోయినప్పుడు మరి ఆ రోజు పరిస్థితి ఏంటి? సో నువ్వు ఒక 20,000 30,000 రూపాయలు సేవ్ చేస్తున్నావంటే, అలాగే ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు సేవ్ చేసినావంటే అన్ఫార్చునేట్లీ నువ్వు పని చేయకపోతే ఈ డబ్బులన్నా నీకు ఉపయోగపడుతుంది.